భారీ వర్షానికి భాగ్యనగరంలో లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. అత్యధిక వర్షపాతం నమోదైన ముషీరాబాద్, శ్రీరామ్ నగర్ బస్తీలో వందలాది ఇళ్లు నీట మునిగిపోయాయి. నిత్యావసర సరుకులతో పాటు ఇళ్లలోని సామాగ్రి నీటిలో మునిగిపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనవైపు భారీ మోటార్ల సహాయంతో హైడ్రా సిబ్బంది బాగంపల్లి, శ్రీరామ్ నగర్ లో వరద నీటిని తొలగిస్తున్నారు. ఇంకా గ్రేటర్లో ముంపు ప్రాంతాల పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో ఇటు తూముల ద్వారా హుస్సేన్ సాగర్ వరదలంతా కూడా దాదాపు 2630 క్యూసెక్ల వరదని మూసీ నదిలోకి వదులుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు కుకట్పల్లి కానివ్వండి, బుల్కాపూర్ నాలా కానివ్వండి, పికెట్ నాలాల నుంచి వరద అంతా కూడా హుస్సేన్ సాగర్ కి చేరుతున్నటువంటి నేపథ్యంలో హుస్సేన్ సాగర్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ తూముల దగ్గర ఉన్నాను. సో తూముల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, హుస్సేన్ సాగర్ ఫ్లోటింగ్ లెవెల్ ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చూడొచ్చు హుస్సేన్ సాగర్ దగ్గర వరద ఉధృతి ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో చూసుకుంటే దాదాపు 1430 క్యూసెక్ల వరద ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ నీటి మట్టం ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దాటింది. సో హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం చూసుకుంటే 513.82 మీటర్లు ఉంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే 513.41 మీటర్లు ఉంది. సో హుస్సేన్ సాగర్ ద్వారా ఏదైతే ఇటు పూర్తిగా వరద అంతా కూడా పోటెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇటు తూముల ద్వారా వరదలంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ కు గేట్లు అంటూ ప్రత్యేకంగా ఏముండవు. తూముల ద్వారానే వాటర్ అంతా కూడా వస్తున్నటువంటి వరద నీటిని అంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ అవుట్ఫ్లో చూసుకున్నా మనం చూస్తే అర్థమవుతుంది. 2680 క్యూసెక్ల వరద నీరు అంతా కూడా మూసీ నదిలోకి కదులుతుంది. ముఖ్యంగా బంజారా, బుల్కాపూర్, పికెట్, కూకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్లోకి వరద చేరుతున్నటువంటి నేపథ్యంలో హుస్సేన్ సాగర్ ప్రమాదకరంగా ఇక్కడ వరద ఉధృతి ఏ విధంగా ఉందనేది మనం చూస్తే అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ హుస్సేన్ సాగర్కి దిగువన ఉన్నటువంటి రామ్నగర్, గోల్నాకా, అదేవిధంగా ఇటు ముషీరాబాద్ కానివ్వండి, ఆర్టీసీ క్రాస్ రోడ్, జవహర్ నగర్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎప్పటికప్పుడు కూడా ఇప్పటికే ఇటు అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఇక రేపు కూడా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్కు ప్రమాదకర స్థాయిలో వరద చేరుతున్నటువంటి క్రమంలో ఎప్పటికప్పుడు ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు, హెచ్ఎండి అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు హుస్సేన్ సాగర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో అవుట్ఫ్లోను కూడా అదే స్థాయిలో దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు కుకట్పల్లి నాలా కానివ్వండి, బుల్కాపూర్ నాలా నుంచి కానివ్వండి, దాంతోపాటు సికింద్రాబాద్ పికెట్ నాలా నుంచి వరద తీవ్రత ఎక్కువగా ఉంది. సో ఇటు వరద నీరు, దాంతోపాటు మురుగునీరు అంతా కూడా హుస్సేన్ సాగర్లోకి కలుస్తున్నటువంటి నేపథ్యంలో హుస్సేన్ సాగర్ అంతా కూడా ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఓవైపు వర్షం తగ్గినప్పటికీ మరోవైపు మాత్రం వరద ఉధృతి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇటు పటాన్ చెరువు, జీడిమెట్ల నాలాల నుంచి అంతా కూడా ఈ వరద ఏదైతే ఉందో వరద తీవ్రత అంతా కూడా మూసీకే చేరుతుంది. సో మూసీకి చేరాలంటే ముఖ్యంగా ఇటు హుస్సేన్ సాగర్లోకి రావాలి. సో హుస్సేన్ సాగర్ నుంచి అంతా కూడా మూసీలోకి వదులుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం తూముల దగ్గర కూడా చెత్త చెదారం వ్యర్థాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు ఇరిగేషన్ అధికారులు మిషనరీ సహాయంతో తొలగిస్తున్నారు. సో వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ వెళ్ళిపోయే విధంగా సాఫీగా వెళ్ళిపోయేందుకు వీలుగా కూడా ఇప్పటికే ఇటు తూముల దగ్గర గేట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 3 గేట్లు ప్రస్తుతం ఉన్నాయి తూములకు సంబంధించి. ఆ తూముల ద్వారా వాటర్ అంతా కూడా దిగువకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో హుస్సేన్ సాగర్ ప్రమాదకరంగా మారింది. డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు 2680 క్యూసెక్ల వరద నీరంతా కూడా హుస్సేన్ సాగర్కు కలుస్తున్నటువంటి నేపథ్యంలో మనము చూస్తున్నాము. ఏదైతే ఇటు ప్రమాదకరంగా తూముల దగ్గర సిచ్యువేషన్ వరద ఉధృతి ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ముఖ్యంగా ఇటు హుస్సేన్ సాగర్కు దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి.